మొదటగా సాయిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఒకటే, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేవలం అధికారుల పరిధిలో మాత్రమే చూస్తే వాళ్ళకి ఆ నేర నిరూపణ అయిన తర్వాత వాళ్ళకి శిక్ష పడుతుందని అందరికీ తెలుసు. కానీ ఇది డైరెక్ట్గా ప్రభుత్వానికే కనెక్ట్ అయింది, గత ప్రభుత్వంలో ఉన్న అధినేతలు కనెక్ట్ అయింది అన్న తర్వాత ఇది ఎక్కడ దాకా పోతుందన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. అదే సందర్భంలో ఇందిరాగాంధీ ఇష్యూని దీన్ని కనెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందంటారు? అప్పుడు అసలు ఏం జరిగింది? ఒకటే అండి, ఇప్పుడు ఇదంతా మొత్తం ప్రాసెస్ చూస్తే కంచె చేను మేస్తే ఎలా ఉంటుందో అలా తయారైంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో ఉండేదానికి వీళ్ళు అలాంటి డబ్బు పంచుడు కార్యక్రమాలు లేకుండా చూసేదానికి పెట్టిన రక్షణ కవచం పోలీసులు. వాళ్ళ వాహనాల్లో పోతుంది అంటే ఇది కాస్త ఊహించేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. పోతే ఇందిరాగాంధీ కేసుకు కనెక్ట్ అయిన కేసు అన్నారు కదా, దానిలో జరిగింది దీంతో పోల్చి చూస్తే చాలా చిన్న విషయం. ఒక 2-3 గవర్నమెంట్ సర్వెంట్స్ జీపులో వారితో పాటు క్యాంపెయిన్కి వెళ్ళారు. చాలా చిన్న విషయం. అక్కడ దానిలో డబ్బు ట్రాన్సాక్షన్స్ లేదు, లేకుంటే ఇంకా వాళ్ళు కూడా ఈమెతో కలిసి మాట్లాడిన సందర్భం కూడా లేదు. జస్ట్ దే అకంపెనీడ్ లేట్ ప్రైమ్ మినిస్టర్. దానివల్లనే ఆమెకు ప్రధానమంత్రి పొజిషన్ పోవడము, ఎమర్జెన్సీ రావడము, ఇంత విపరీతమైన సంఘటనలు జరిగాయి. దానితో పోల్చి చూస్తే అంటే విలువలు ఎలా పడిపోయిందంతో చెప్పుకోవచ్చు మనం. ఈ 50 ఏళ్ల కింద 30+20 50 ఏళ్ల తర్వాత ఇది జరిగిందంటే ఇంత సీరియస్గా తీసుకోవాలంటే కనీసం ఇప్పటికీ సిఈసి అఫీషియల్ క్లారిఫికేషన్ ఇచ్చి ఉండాలి ఎందుకు జరిగింది. ఐఆర్ఎస్ ఆఫీసర్స్ టీంతో వీడియో టీమ్స్ ఇచ్చి వ్యాన్లు పంపించి ఎక్కడ ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, ఎంతమంది జెండాలు పట్టుకున్నారు, ఈ విధంగా వాళ్ళకి లెక్కలు ఇచ్చి ఖర్చు పెట్టమని చెప్పారు. అటువంటిది ఒక ప్రభుత్వ రక్షణలో ఇంత డబ్బులు పోతా ఉంటే మనం ఏదో రోడ్లో పోతా ఉంటేనండి, హాస్పిటల్కి పోతా కూడా నిలిపేస్తారు మనల్ని. నిలిపి చెక్ చేసిన రసీదు కూడా ఉండదు. ఒక 1 ఫర్లాంగ్లో చెక్ చేసి ఇంకో చోట వచ్చి మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు. ఏనుగులు ఏదో మన అంటారు చూడండి, ముందర ద్వారంలో చీమ పోతుంటే పట్టుకుంటామట, వెనక ద్వారంకి ఏనుగులు పోతుంటే వదిలేస్తామట. అలాగా తయారైంది చిదంబరెడ్డి గారు.